చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ స్టాండ్ పై క్లారిటీ వచ్చింది. ఇప్పటికే విజయీభవ అంటూ తమ్ముడు పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించి కూటమి విజయాన్ని కాంక్షిస్తూ భూరి విరాళాన్ని అందజేశారాయన. ప్రజల కోసం నిలబడి కలబడే తన తమ్ముణ్ణి పిఠాపురం ఓటర్లు ఆశీర్వదించాలని, గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించి చట్టసభకు పంపించాలని తాజాగా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మెగాస్టార్ పిఠాపురం ప్రచారానికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వైసీపీ సర్కారుపై పరోక్ష విమర్శలు చేసిన చిరంజీవి ఇప్పుడు డైరెక్ట్ గా జనసేనకు జై కొట్టడం వైసీపీ వర్గాలను మరింత ఢీలా పడేలా చేస్తుందట. మెగా ఫ్యామిలీ ఏపీ పాలిటిక్స్ లో అడుగుపెట్టింది మొదలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వారి ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది. పవర్లోకి రాకపోయినా కింగ్ మేకర్స్ గా నిలుస్తూ వచ్చారు మెగా బ్రదర్స్. 2008లో ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో దక్కించుకుంది 18 స్థానాలే. అయితే తండ్రి వైఎస్ మరణం తర్వాత జగన్ కాంగ్రెస్ ను చీల్చి సొంత పార్టీ పెట్టుకున్న టైంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. సరిగ్గా ఆ టైంలో పీఆర్పీని కాంగ్రెస్ లో మెర్జ్ చేసిన చిరంజీవి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ని నిలబెట్టారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో పాలిటిక్స్ కి దూరమై మళ్లీ సినిమాలోకి యూటర్న్ తీసుకున్నారు. 2014 ఎన్నికల నాటికి జనసేన పేరుతో ప్రశ్నించడానికే అంటూ పార్టీ పెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. విభజిత ఏపీలో వైఎస్ సెంటిమెంట్తో గెలుస్తామని ధీమాతో ఉన్న జగన్ పార్టీకి టీడీపీ కూటమి చెక్ పెట్టడానికి పవన్ ప్రచారం ప్లస్ అయింది. గత ఎన్నికల్లో ఆ కూటమి పార్టీలు విడివిడిగా పోటీ చేసి దారుణంగా దెబ్బతిన్నాయి. 2009-2019లో టీడీపీ ఓటమికి ప్రత్యక్షంగా పీఆర్పీ జనసేనలే కారణమయ్యాయన్న అభిప్రాయం ఉంది. అప్పట్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ పార్టీల ఓట్ల చీలిక కాంగ్రెస్ వైసీపీల విజయానికి దోహదం చేశాయన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఈసారి చిరంజీవి పవన్ కళ్యాణ్లు ఇద్దరు టీడీపీకి సపోర్ట్ చేస్తుండడం విశేషం. మళ్లీ ఇప్పుడు 2014 నాటి ఈక్వేషన్లతో ఏపీ ఎన్నికల సమరం జరుగుతోంది. ఇన్నేళ్లలో ఎప్పుడూ చిరంజీవి ప్రత్యక్షంగా ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. తనకు కేంద్ర మంత్రి హోదా ఇచ్చిన కాంగ్రెస్ కు కానీ తమ్ముడి పార్టీ జనసేనకు కానీ సపోర్ట్ చేస్తూ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆ క్రమంలో సినీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఏపీలో సినిమా టికెట్ల వివాదం నడుస్తున్నప్పుడు తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ను కలిసి వచ్చారు. ఆ టైంలో చిరంజీవి వెంట వెళ్లిన హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ తదితర ప్రముఖుల వాహనాల్ని జగన్ ప్యాలెస్ బయటే నిలిపివేసి వారిని ఇంటి వరకు నడిపించడం, అరగంటకు పైగా వెయిట్ చేయించడం, తర్వాత చిరంజీవితో దండం పెట్టించుకోవడం మెగా ఫ్యాన్స్ ని రగిలిపోయేలా చేసింది. సీఎంతో భేటీ తర్వాత కూడా జగన్ వారిని సాదరంగా సాగనంపలేదు. మళ్లీ వారందరూ నడుచుకుంటూ బయటకు వెళ్లారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తీసిన ఆ వీడియోని వైసీపీ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టారన్న ప్రచారం ఉంది. అది బయటపడ్డప్పుడు చిరంజీవి అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల పాటు 155 సినిమాలలో నటించి అనేక అవార్డులు, అంతకు మించి తెలుగు ప్రజల హృదయాలలో మెగాస్టార్గా స్థానం సంపాదించుకున్న చిరంజీవిని జగన్ ప్రభుత్వం గౌరవించిన తీరు అది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆయనను అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవించింది. ఇండస్ట్రీ సమస్యలపై కలవడానికి వెళ్లినప్పుడు తనతో ప్రాధేయపడేలా చేయించుకున్న జగన్పై అప్పట్లో చిరంజీవి ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే తన సినిమా విజయోత్సవ వేడుకల్లో ఒక్కసారిగా వైసీపీ సర్కారుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మీలాంటి వాళ్లు హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల గురించి ఆలోచించకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నారో లేకపోతే ఏపీలో ఇండస్ట్రీకి ఎదురవుతున్న ఇబ్బందులపై అసహనంతో ఉన్నారో కానీ తాజాగా తన పొలిటికల్ స్టాండ్ పై క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ను విజయోస్తు అని ఆశీర్వదించి ఆ పార్టీకి 5 కోట్ల రూపాయల విరాళమందించిన చిరు తాజాగా పిఠాపురంలో తమ్ముణ్ణి గెలిపించాలని పిలుపునిచ్చారు. తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్దని, ఒక రకంగా చెప్పాలంటే అతడు సినిమాల్లోకి బలవంతంగానే వచ్చినా రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చారని పేర్కొన్నారు. జనమే జయమనే నమ్మే జనసేనానిని గెలిపించాలని వీడియో రిలీజ్ చేశారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. కొణిదెల బ్రదర్స్ మళ్లీ ఒకే పొలిటికల్ స్టాండ్ తీసుకోవడంతో మెగా ఫ్యామిలీలోనే మిగిలిన హీరోలు కూడా ఒక్కొక్కరిగా బయటకు వచ్చి మద్దతు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మామూలుగానే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు చిరంజీవి ఎపిసోడ్తో మెగా హీరోలందరి అభిమానులు కూడా కూటమికి సపోర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాపు సామాజికంతా ఈ ఎన్నికల్లో కూటమి బాట పడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏదేమైనా పోలింగ్ గడువు ముంచుకొస్తున్న టైంలో మెగాస్టార్ వీడియో వైసీపీకి పెద్ద షాకే ఇచ్చిందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.